మహిళపై పోక్సో చట్టం మేబీ దేశ చరిత్రలో ప్రప్రథమంగా ఇదేనేమో నాకైతే తెలియట్లేదు కానీ బట్ చాలా రేర్ కేసు ఇది. మహిళపై పోక్సో చట్టం అంటే ఏంటి? ఒక విద్యార్థిపై, తనకంటే అతి చిన్నవాడైనటువంటి విద్యార్థిపై, తన దగ్గర ఎంతో విద్యాబుద్ధులు నేర్చుకుని జీవితంలో ఆమెను ఆదర్శంగా తీసుకుని ఫ్యూచర్లో తన భవిష్యత్తుకు బాటలు వేసుకునేటటువంటి సదరు విద్యార్థిని యొక్క జీవితాన్ని ఆమె ఇలా చేసింది. అదేవిధంగా వేధింపులు చేస్తూ వస్తోంది. ఆఖరికి అతన్ని స్కూల్ అయిపోయిన తర్వాత హోటళ్ళకి, విలాసాలకి కూడా తిప్పుతూ గత ఏడాది నుంచి కూడా ఇదే విధంగా వేధిస్తూ వస్తోందట. నిందితురాలు ఇంగ్లీష్ టీచర్గా తెలుస్తోంది. 2023 డిసెంబర్లో జరిగిన ఈ పాఠశాల వార్షికోత్సవం సమయంలో బాధిత విద్యార్థికి ఆకర్షితురాలినైనట్లు ఆమె పోలీసులకు నిస్సిగ్గుగా తెలిపింది. వివాహం జరిగిన విషయం పక్కన పెట్టి, ఆమె వివాహితురాలట కూడా, సో ఆమెకు వివాహం జరిగిన విషయం కూడా పక్కన పెట్టి అతన్ని ఆకర్షించేందుకు ఆమె అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు గత 2 ఏళ్ల నుంచి చేస్తూ వస్తోంది. ఫైనల్గా ఆమె ఎఫర్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి. మొత్తానికి అతను ఆమెని లొంగదీసుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అందుకోసం ఖరీదైన హోటళ్లకు ఫస్ట్గా అతన్ని తీసుకెళ్ళిందట. అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం తీసుకెళ్ళింది అతన్ని. ఎందుకంటే చిన్నపిల్లాడు కదా, జనరల్గా ఏదైనా తిందామంటే వెళ్ళొచ్చు. ఏదైనా ఆ ఏజ్లో ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచన ధోరణి, ఏదైనా అట్రాక్టివ్గా ఉంటే అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ టీనేజ్లో ఉన్నటువంటి ఆ కుర్రాన్ని హోటల్కి తిప్పింది, కావాల్సినవి తినిపించింది, అన్నీ కూడా చేసింది. ఆఖరికి తనలో ఉన్నటువంటి ట్రూ కలర్స్ బయట పెట్టింది, తన వాంఛని వెలుబుచ్చింది, తన వాంఛని చివరాఖరికి తీర్చుకుంది. 2024 జనవరి నుంచి ఆ విద్యార్థితో లైంగిక కార్యకలాపాల్లో ఆమె పాల్గొంటున్నట్లు వెల్లడించింది కూడా పోలీసుల సమక్షంలో. తొలుత ఆమె ఆ బాలుని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆ తర్వాత లైంగికంగా వేధించేదని, ఆ తర్వాత అతనికి యాంటీ యాంగ్జైటీ మందులు కూడా, ఎంత గౌరవం చూడండి, యాంటీ యాంగ్జైటీ మందులు ఇచ్చి కూడా కొన్ని రకాలైనటువంటి స్టెరాయిడ్స్ అనుకోవచ్చు, ఇవి కొన్ని రకాలైన యాంటీ యాంగ్జైటీ మందులు ఇచ్చి అతన్ని లోబర్చుకుంటూ వచ్చిందట ఆ కిరాతక టీచర్. మహిళలేనా అసలు ఇట్లాంటి పనులు చేసేది? మహిళలేనా? అయితే ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు అతని ప్రవర్తనలో వస్తున్నటువంటి మార్పు ఏదైతే గమనిస్తున్నారో అప్పుడు వాళ్ళకు కొంత అనుమానం వచ్చింది. ఆ కుటుంబ సభ్యులకి వెళ్ళి ప్రశ్నించారు. అప్పుడు అతను చిన్నపిల్లవాడు కదా ఎంతైనా, సో ఉన్న విషయం మొత్తం కక్కేశాడు. ఇట్లా టీచర్తో వెళ్తున్నాను, ఆమె నన్ను హోటళ్ళకి ఇక్కడికి తీసుకెళ్తోంది, ఏకాంతమైనటువంటి ప్రదేశాలకు తీసుకెళ్తోంది, అక్కడ నాతో ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతోందని చెప్పి తన తల్లిదండ్రులకి ఎట్టకేలకు సంవత్సరం తర్వాత చెప్పేశాడు. ఇక నిర్ఘాంతపోయారు తల్లిదండ్రులు. అదేంటి, జనరల్గా అసలు ఒక రకంగా చెప్పాలంటే నమ్మశక్యమైనటువంటి వార్త కూడా కాదు ఇది యాక్చువల్గా. ఎందుకంటే అసలు ఒక మహిళ ఏంటి, అందులో స్టూడెంట్ పైన ఏంటి అసలు ఆ రిలేషన్ ఏమనుకోవాలి? వాళ్ళకి కాసేపు ఆ తల్లిదండ్రులకి అర్థం కాలేదు. సో చివరాఖరికి అది నిజమని రూఢి చేసుకున్న తర్వాత, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. మా అబ్బాయిపై ఇలా అఘాయిత్యం చేస్తోంది అంటే ఎవరంటే ఆఖరికి పోలీసులు కూడా నిర్ఘాంతపోయారు. అవాక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆఖరికి వెళ్ళి పోలీసులు కూడా ఈ విషయం సత్యశోధన అయితే చేస్తారు జనరల్గా. సో ఇదంతా కూడా ఫ్యాక్ట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ వేధింపులకు గురి చేసింది సదరు ఇంగ్లీష్ టీచరే అని చెప్పి తెలిసింది. చివరాఖరికి ఆమెపై ఫోక్సో కింద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది. ఇక దీనిపై మా ప్రతినిధి శిల్ప మరింత సమాచారం అందిస్తారు. శిల్ప, ముఖ్యంగా చెప్పండి, టీచర్ ఆమె మహిళ, 40 ఏళ్ల మహిళ, ఆమె 16 ఏళ్ల కుర్రాడిపై లైంగిక వేధింపులు. అసలు ఎంత దారుణం ఇది, ఎంత అరాచకం ఇది! సభ్య సమాజం ముఖ్యంగా గురు శిష్య బంధానికి మాయని మచ్చ తెచ్చినటువంటి సంఘటన ఇది. మీరేమంటారు? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రైట్, మీరన్నట్టు కూడా గురు శిష్యు సంబంధానికి మచ్చ తెచ్చే ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. తరచుగా మనం మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఇవి రోజు వింటూనే ఉంటాం. కానీ దీనికి భిన్నంగా ఒక మహిళా టీచర్ తన దగ్గర స్టూడెంట్ని లోబర్చుకొని గత కొన్నేళ్ల నుండి లైంగికంగా వేధిస్తుంది. ఈ ఘటన తెలిసిన తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా షాకు గురయ్యారు. ఆ మహిళా టీచర్ అనేది ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్తుంది. 40 ఏళ్ళ టీచర్. తాను అక్కడ ఆ స్కూల్లో విద్యార్థిగా ఉన్నటువంటి విద్యార్థి పైన కొన్నేళ్ల నుంచి తనకు అట్రాక్ట్ అయింది. స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో యాన్యువల్ ఫంక్షన్ లో ఆ అబ్బాయికి అట్రాక్ట్ అయినాక తన పైన కాన్సన్ట్రేట్ చేసింది. తన సంబంధించినప్పుడు తనని అట్రాక్ట్ చేయడానికి కూడా తను అనేక విధాలుగా ట్రై చేసింది. ఆల్రెడీ ఆమెకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక సొంత భర్తను సైతం తను పక్క పెట్టి ఈ అబ్బాయి కోసం తను ప్రతిక్షణం పరితపిస్తుంది. అందులో భాగంగా ప్రతిక్షణం కూడా ఆమెని
తనని ఫాలో అయ్యేది, హోటల్కి ఖరీదైన హోటల్లోకి తీసుకెళ్లేది. ఇంకోటి ఏంటిదంటే అందరు కూడా షాక్ గురయ్యేది. అబ్బాయితోని ఇంకా లైంగికంగా చేస్తూ కూడా టాబ్లెట్స్ ఇచ్చి మరీ శృంగారం చేస్తున్నట్లు కూడా ఒకవైపు పోలీసులు చెప్పారు. ఇది తన ప్రస్తుతం 10th క్లాస్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసిన ఆ అబ్బాయిలో మార్పులు రావటం కావచ్చు, తన బిహేవియర్ చూసి వాళ్ళ తల్లిదండ్రులు తన నిలదీయగా ఈ విధంగా ఇంగ్లీష్ టీచర్ నన్ను ఈ విధంగా చేసేది, బయటకు తీసుకెళ్లేదని కూడా తన తల్లిదండ్రులు చెప్పడంతో వాళ్ళందరూ కూడా షాకు గురయ్యారు. అప్పుడు అకాడమిక్ ఇయర్ ఉండడంతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్తే కేసు అవుతుంది, స్టడీకి ఇబ్బంది అవుతుంది అంటూ కూడా కొన్ని రోజులు వేచున్నారు. ఆ అబ్బాయికి స్టడీస్ కంప్లీట్ అయ్యి ప్రస్తుతం 10th క్లాస్ కంప్లీట్ అయింది. 10th క్లాస్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చాక మరోసారి ఇప్పటికీ స్కూల్ బంద్ చేసినాక కూడా ఆ టీచర్ నుంచి నిరంతరం వేధింపులు రావడంతో ఇప్పటికే పోలీసులను ఆశ్రయించి జరిగిన మ్యాటర్ మొత్తం కూడా చెప్పారు. శృంగారం కోసం తను ఎగ్జైటీ టాబ్లెట్స్ కూడా ఇచ్చినట్టు కూడా ఒకవైపు తెలిసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోక్సో కేసు కూడా నమోదైనట్టు కూడా తెలిసింది. ఇప్పటి వరకు పోక్సో కేసులో మహిళను వేధింపులకు గురి చేయడం వీటిలన్నింటినీ కూడా మనం ఇప్పటి వరకు చూసాం. అదే అంటున్నాను యాక్చువల్ గా పోక్సో కేసు అంటే జనరల్ గా మహిళలపై వేధింపుల కోసం సాధారణంగా నమోదవుతూ ఉంటాయి. సో ఇది మాత్రం దీనికి రివర్స్గా ఉంది యాక్చువల్గా మహిళపై వేధింపుల కేసు. సో అసలు చూస్తుంటేనే ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది శిల్ప. సో ఏమనొచ్చు? రైట్, మొదట పోక్సో కేసు అనేది చాలా కఠినంగా ఉంటుంది. అది నాన్ బెయిలబుల్. 18 years బిలో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని ఎవరైనా లైంగికంగా వేధిస్తే పోక్సో కేసు అనేది నమోదవుతుంటది. జనరల్ గా చిన్న బాలికల్ని చాలా మంది ఇటు పెద్దవాళ్ళు కావచ్చు లోబర్చుకోవడానికి చేస్తుంటారు. అందులో భాగంగా ఈ పోక్సో కేసును తీసుకొని వచ్చారు, పోక్సో చట్టాన్ని అమలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మహిళల్ని వేధించారు, బాలికలను వేధించారు అనే దాంతోనే ఇప్పటి వరకు పోక్సో కేసులు నమోదయ్యాయి. కానీ ఫర్ ది ఫస్ట్ టైము ఒక టీచర్ అయ్యుండి తన తన కొడుకు వయసు ఉన్నటువంటి స్టూడెంట్ తోని ఈ విధంగా లైంగిక వేధింపులు చేశారంటూ కూడా కావటం అందరినీ కూడా ఒక ఆవేదన గురి చేసింది. ఈ విధంగా అసలు సమాజం ఎట్టుపోతుందని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నలకు తలెత్తాయి. దీనికి సంబంధించి కూడా ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఒకవైపు అటు పోలీసులను ఆశ్రయించడంతో ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోక్సో కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు దాదాపు 20 ఏళ్ల గ్యాప్ ఉంటుంది. 20 ఏళ్ల గ్యాప్ ఉండి కూడా ఈ విధంగా చేయడం, తనకు ఆల్రెడీ పెళ్ళైనాక భర్తని పక్క పెట్టి కొడుకు వయసు ఉండేటువంటి అబ్బాయితో ఈ విధంగా రిలేషన్ పెట్టుకోవడం ఏంటంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. ఇంకోవైపు టాబ్లెట్స్ ఇచ్చి మరి కూడా ఈ విధంగా చేయటం గత కొన్ని తన నుంచి ఒకవైపు స్కూల్ ఫంక్షన్ లో తనకి అట్రాక్ట్ అయిన అనంతరము ప్రతిసారి కూడా తనని స్కూల్ అయిపోయాక హోటల్కి తీసుకెళ్లడం, తినిపించడం. జనరల్ గా ఆ ఏజ్ లో ఆ అబ్బాయికి ఒక స్కూల్ టీచర్ వచ్చి నన్ను తీసుకెళ్తుంది అని తను కొంచెం హ్యాపీగా తను ఆ విధంగా ఉంటే తనకి అప్పుడు కూడా ఏం అర్థం అవి ఉండదు. కానీ రాను తర్వాత టాబ్లెట్స్ ఇచ్చి తనను లోబర్చుకునేందుకు కూడా ఇదంతా చేయడంతో తర్వాత ఇదంతా వాళ్ళ పేరెంట్స్ చెప్పడంతో ఈ ఉదంతం అంతా బయటకు వచ్చింది. అందరు కూడా షాక్ గురయ్యారు. ప్రస్తుతం అయితే ఉపాధ్యాయురాయల పైన పోక్సో కేసు అయితే నమోదైంది. పోక్సో కేసు నమోదయ్యి ఇప్పుడైతే పోలీసులు ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. కొంచెం సీరియస్ గానే తీసుకున్నారు. ఎందుకంటే మహిళా ఉపాధ్యాయురాలయ్యి దట్టు దాదాపు 20 ఏళ్ళ చిన్నగా ఉన్నటువంటి అబ్బాయి పైన లైంగిక వేధిస్తున్నారని ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి కనుక మనం చూసుకుంటే ఒకవైపు ఆ టీచర్ వివాహితగా తెలుస్తోంది, మరి మరొక వైపు చూసుకుంటే ఆమె ఖరీదైన హోటల్కి తిప్పుతూ అతన్ని లోబర్చుకుంది. సో మొట్టమొదటిసారిగా దేశంలోనే ఇది మహిళపై పోక్సో చట్టం నమోదైందని చెప్పి కూడా కొన్ని టాక్స్ అయితే వస్తున్నాయి. మరి ఇంకా పూర్తిగా మనకైతే వివరాలు తెలియాల్సి ఉంది. పరీక్షలు పూర్తయి అతను వెళ్ళిపోయాడట. అయినప్పటికీ కూడా ఆమె వేధింపులు ఆగలేదు. సో కొద్దిగా పరీక్షలు అయ్యే ముందర కొంతకాలం ముందే పేరెంట్స్కి తెలిసినా కానీ వాళ్ళు కొంచెం లైట్ తీసుకున్నారా, లేదంటే త్వరలోనే పరీక్షలు పూర్తి అయిపోతాయి కదా, ఎట్లాగో ఈ స్కూల్తో బంధం తెగిపోతుంది. సో ఇవన్నీ కూడా బయటికి పొక్కితే కొద్దిగా వాళ్ళు పరువు గురించి కూడా ఆలోచించినట్టున్నారు. సో అందుకని చెప్పి వాళ్ళు బయటకైతే వెళ్ళగక్కే ప్రయత్నం అయితే గత కొద్ది కాలంగా చేయలేదని చెప్పి మన రిపోర్టర్ శిల్ప చెప్తున్నారు ఇప్పుడు. సో దాని ప్రకారం కూడా చూసుకుంటే పరీక్షలు అయిపోయిన తర్వాత కూడా సదరు టీచర్ అతన్ని వదలలేదట. అతనికి వేధింపులు మరింత ఎక్కువయ్యాయట. తన కోరిక తీర్చాలంటూ అతన్ని ఎక్కడ పెడితే అక్కడ రమ్మంటూ ఎక్కడికి వెళ్ళిపోదామంటూ కూడా ఈ రకంగా వేధిస్తూ వచ్చిందట. చివరికి పోలీసులకు ఈ బాధంతా భరించలేక అతను ఆ పేరెంట్స్ ఫిర్యాదు చేసేశారు. సో ప్రస్తుతం అయితే మొట్టమొదటిసారిగా మహిళపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ముంబైలో.